Hi subscribers and viewers, welcome back to Shilpa Fashion TV. Myself Rashekar with fashion designer Shilpa. Today I came up with back open boat neck blouse with simple sewing techniques and sewing secrets. ఈ వీడియో సబ్స్క్రైబర్ కోరికపై తయారు చేయడం జరిగింది. మేము మా యొక్క సబ్స్క్రైబర్ కోరికను నోట్ చేసుకొని ఎక్కువ ఏ విషయంపై అడుగుతారో ఆ విషయంపై వీడియోలు తయారు చేస్తాం. అందుకే మేము ప్రతి సబ్స్క్రైబర్ను మీకు ఏం కావాలనో కామెంట్ బాక్స్లో అడగండి అని పదే పదే కోరుతుంటాం. మేము ఎప్పుడో ఒకప్పుడు తప్పక మీరు అడిగిన వీడియోలు మేము తయారు చేసి ఈ విధంగా మీ ముందుకు తెస్తాం. మరెందుకు ఆలస్యం, కామెంట్ పెట్టండి, మీకు కావాల్సింది నేర్చుకోండి. ఇప్పుడు మెజర్మెంట్ చూద్దాం. టోటల్ హైట్ 14 ఇంచ్ ఉంది. మనము ప్లస్ 1 ఇంచ్ కుట్ల గురించి టోటల్ 15 ఇంచ్ లెంత్ తీసుకోవాలి. చెస్ట్ 38 ఇంచ్, 38 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 9.5 ఇంచ్ ప్లస్ 2 ఇంచ్ కుట్ల గురించి టోటల్ 11.5 ఇంచ్ తీసుకోవాలి. వేస్ట్ 32 ఇంచ్, షోల్డర్ 15 ఇంచ్ ఉంది. అయితే 15 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 7.5 ఇంచ్ షోల్డర్ తీసుకోవాలి. ఆర్మోల్ రౌండ్ 15 ఇంచ్ ఉంది. అయితే మనము 15లో సగం తీసుకోవాలి, కానీ ఇక్కడ మనము 6.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కటింగ్ ఏ విధంగా చేద్దామో చూద్దాం. మొదట మనకు 14 ప్లస్ 1 ఇంచ్ అనుకున్నాము హైట్, అందువల్ల 15 ఇంచ్ మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ విధంగా 2-3 చోట్ల తీసుకోవడం వల్ల మనకు లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత వెడల్పు 9.5 ఇంచ్ ప్లస్ 2 ఇంచ్ కుట్లలోకి మొత్తం టోటల్ 11.5 ఇంచ్ తీసుకోవాలి. ఇది కూడా 2-3 చోట్ల తీసుకోవడం ద్వారా మనకు లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకు షోల్డర్ 7.5 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ షోల్డర్ లైన్ పై చెస్ట్ 38 ఇంచ్ కాబట్టి 38 డివైడెడ్ బై 12, అప్పుడు నెక్ అనేది 3.16 మాత్రమే మనం తీసుకోవాలి. ఇక్కడ మనము 3 ఇంచ్ మాత్రమే తీసుకోవడం జరిగింది అప్రాక్సిమేట్లీ. తర్వాత 6.5 ఇంచ్ ఈ యొక్క ఆర్మోల్ లెంత్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ యొక్క హార్మోల్ లెంత్ మనము 6.5 ఇంచ్ మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచ్ ఆర్మోల్ రౌండ్ కూడా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి.
నెక్ లెంత్ 3 ఇంచ్, నెక్ విడ్త్ 3 ఇంచ్. ఈ విధంగా మనము ఒక స్క్వేర్ అనేది డ్రా చేసుకోవాలి. కింద భాగము సమానంగా రావడానికి కొద్దిగా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మొదట బ్యాక్ పార్ట్ మాత్రమే మొదట కత్తిరించుకోవాలి. హాఫ్ ఇంచి అక్కడ మనము ఈ యొక్క ఆర్మోల్ లెంత్ లైన్ పక్కన హాఫ్ ఇంచి మనము ఆ విధంగా తక్కువ చేసుకోవాలి. అక్కడ ఒక చిన్న ఘాటు మనం పెట్టుకోవాలి. తర్వాత నెక్ లైన్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు బోట్ నెక్ కావాలి కాబట్టి ఆ యొక్క బోట్ నెక్ అనేది మనం చూపిన విధంగా ఈ యొక్క 2 ఘాట్లను కలిపి దాన్ని మిడిల్ చేసుకోవాలి. ఆ లైన్ ప్లస్ ఆ యొక్క లైన్ను మధ్య భాగము మనం ఈ విధంగా మిడిల్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా భుజం అనేది జారకుండా ఫిటమెంట్ బాగా వస్తుంది. మనము ఈ నెక్ మడత వైపు ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఇది ఒక బోట్ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని బోట్ నెక్ బ్లౌజ్ అంటారు. ఈ విధంగా రఫ్లీ ఇంకొకసారి కొలతలు చూపించడం జరిగింది. ఇది 38 చెస్ట్ కాబట్టి మనం నడుము కొలత చెస్ట్ కొలత 9.5 మాత్రమే తీసుకున్నాము. తర్వాత ఆర్మోల్ రౌండ్ కట్ చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క బ్యాక్ పార్ట్లో ఈ యొక్క డ్రా చేసిన నెక్ భాగాన్ని కూడా కత్తిరించుకోవాలి. ఈ విధంగా ఇంకొక పేపర్ను తీసుకొని దానిపై ఈ యొక్క బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాని నుంచి అదే షేప్లో ఇంకొక పేపర్పై డ్రా చేసుకోవాలి. ఇది డైరెక్ట్ మనం లైనింగ్ మీద కూడా కట్ చేసుకోవచ్చు. బిగినర్స్ అనేవాళ్ళు ఉంటే వాళ్ళు పేపర్లో కట్ చేసి ఒకవేళ తప్పులు పోయినా కూడా ఈ యొక్క పేపర్ మాత్రమే మనకు వేస్ట్ అవుతుంది. ఈ విధంగా 2-3 సార్లు మనం ట్రై చేయడం ద్వారా మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు డ్రా చేసిన విధంగా ఇది మనకు కట్ చేయడం ద్వారా ఫ్రంట్ పార్ట్ మనకు తయారవుతుంది.
ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ తయారైంది. ఇప్పుడు ఇందులో చంక లోతు 1/2 ఇంచ్ మనము కట్ చేసుకోవాలి. మామూలు బ్లౌజ్కు ఏ విధంగా మనం చంక లోతు తీస్తామో అదే విధంగా ఇందులో కూడా చంక లోతు తీయాలి. ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ మనము 1 ఇంచ్ మనం తక్కువ తీసుకున్నాము. ఈ యొక్క నెక్ అనేది ఫ్రంట్ పార్ట్కు కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల మనకు కంఫర్ట్గా ఉంటుంది. అక్కడ 3 ఇంచ్ మడత వైపు 3 ఇంచ్, తర్వాత ఓపెన్ వైపు 2.75 ఇంచ్, మధ్య భాగంలో 2.5 ఇంచ్. ఈ యొక్క క్రాస్ బెల్ట్ షేప్ అనేది ఎవరైనా చూపిన విధంగా తీసుకోవచ్చు. తర్వాత ఆ 3 లైన్స్ను కలుపుకుంటూ ఒక బ్రాకెట్ షేప్, ఆర్క్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ భాగంలో కుట్ల భాగం 2 ఇంచ్ మనం ఇంతకుముందు పెట్టుకున్నాం కదా, అదే కుట్ల భాగానికి 2 ఇంచ్ మనం సపరేట్ చేస్తున్నాం. రఫ్లీ మీకు కొలతలు కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు ఆ భాగాన్ని, క్రాస్ బెల్ట్ భాగాన్ని కత్తిరించుకోవాలి. ఇప్పుడు ఏదైతే కత్తిరించిన క్రాస్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని దాని సహాయంతో మనము మరొక క్రాస్ బెల్ట్ను కూడా క్లాత్పై కట్ చేయడం చూపిస్తాం. ఇప్పుడు డాట్స్, ఫ్రంట్ డాట్ 4 ఇంచ్ మడత వైపు నుండి 4 ఇంచ్, తర్వాత హైట్ 3 ఇంచ్, సైడ్ డాట్ 2.5 ఇంచ్. ఇక్కడ మనము రెండు వైపులా 1 ఇంచ్ 1 ఇంచ్ ఫ్రంట్ డాట్ మనం డ్రా చేసుకోవాలి. ఆర్మోల్ సైడ్ నుండి కూడా ఒక డాట్ మిడిల్లో ఒక 5 ఇంచ్ దాకా మనకు ఇక్కడ కనిపిస్తుంది విడ్త్ లెంత్. ఈ విధంగా 3 డాట్స్ 3 డాట్స్ గుర్తుంచుకొని ఈ విధంగా మనము కట్ చేసుకోవడం ద్వారా కుట్టేటప్పుడు మనకు కుట్టు ఎక్కడ రావాలనో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క క్రాస్ బెల్ట్ను మనం ఆ విధంగా డాట్ మడిచినప్పుడు 1 ఇంచ్ 1 ఇంచ్ 2 ఇంచ్ మనము దాని లెంత్ కట్ చేసుకోవడం ద్వారా మనకు ఆ భాగాన్ని క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కత్తిరించిన భాగాలను ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్ క్లాత్ పై వేసుకొని అదే షేప్లో కట్ చేసుకోవాలి.
ఈ యొక్క పేపర్ కటింగ్స్ను మొత్తం లైనింగ్ క్లాత్ మడత పెట్టి ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా అదే షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత క్రాస్ బెల్ట్ ఏదైతే పేపర్ కటింగ్ ఉందో దానికంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం కుట్ల గురించి కావాలి కాబట్టి అదే పేపర్ తోటి పైన కింద ఏ వైపు అయినా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం ద్వారా మనకు ఈ యొక్క క్రాస్ బెల్ట్లు ఈ విధంగా 2 అవసరం అవుతాయి. అది మడత పైన మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఈ యొక్క హ్యాండ్ చాలా ఈజీగా ఏ విధంగా కత్తిరించాలో చూడండి. ఆర్మోల్ లెంత్ 6.5 ఇంచ్ ఉంది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 7 ఇంచ్ ప్లస్ 1.5 ఇంచ్ కుట్ల గురించి టోటల్ 8.5 ఇంచ్ మనం తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ లెంత్ అనేది మనకు ఎంత కావాలనో అంత తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ 6.5 హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవడం ద్వారా 5.5 హ్యాండ్ లెంత్ మనకు వస్తుంది. ఈ విధంగా 7 ఇంచ్ తీసుకున్నాక 1.5 ఇంచ్ కుట్ల గురించి ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత చంక భాగంలో 2.5 ఇంచ్ అక్కడ ఒక లైన్ పెట్టి అక్కడ నుండి మడత వైపు నుండి కిందికి ఆ విధంగా ఒక షేప్ అనేది మనకు హ్యాండ్ రెగ్యులర్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా మనం దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్గా హ్యాండ్ను కట్ చేసుకోవచ్చు. మనకు కింది వైపు హ్యాండ్ లూజ్ అనేది ఆ విధంగా గుర్తుపెట్టుకొని అక్కడి నుండి మనం ఒక లైన్ వేసుకోవడం ద్వారా మనకు కుట్ల గురించి కూడా మనకు వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచ్ మనము కొద్దిగా లోతు తీసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ అది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టు ఘాటు పెట్టుకోవాలి. ఈ విధంగా మనం లైనింగ్ పై అన్ని భాగాలను ఆ విధంగా కత్తిరించుకున్నాక ఈ యొక్క ఫ్రంట్ డాట్స్ అనేవి మనం పేపర్ పై ఇంతకుముందు డ్రా చేసాము. వాటిని మనము ఈ యొక్క ఫ్రంట్ లైనింగ్ క్లాత్ పై ఆ విధంగా సరి చూసుకుంటూ డ్రా చేసుకోవాలి. దాన్ని రెండో వైపు కూడా పడాలనుకున్నప్పుడు దాన్ని కొద్దిగా చేత్తోటి ప్రెస్ చేయడం ద్వారా దాని ఇంప్రెషన్స్ రెండో వైపు కూడా పడతాయి. దాని ప్రకారం మనము రెండు వైపులా ఈ యొక్క డాట్స్ను డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్ బోట్ నెక్ కాబట్టి ఈ యొక్క ఫ్రంట్ భాగము
ఆ విధంగా కలిసే ఉంటుంది. ఇప్పుడు అన్ని భాగాలను మెయిన్ క్లాత్ పై ఉంచి కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ను మెయిన్ క్లాత్కు ఆ విధంగా ఒక సైడ్ కుట్టి ఈ విధంగా మధ్య భాగంలో ఇంకొకసారి కూడా కుట్టు పెట్టుకొని వెనుకకు తిప్పి దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఈ యొక్క కుట్టే భాగం పెద్ద కుట్టు పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక సైడు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా హ్యాండ్ భాగాన్ని కూడా మెయిన్ క్లాత్ పై జాయింట్ చేసుకోవాలి. చూపిన విధంగా ఈ యొక్క రెండు హ్యాండ్స్ను మెయిన్ క్లాత్ పై పెట్టుకొని ఈ విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ను కూడా మెయిన్ క్లాత్ పై ఉంచుకొని ఈ విధంగా చుట్టూ మనం కుట్టు పెట్టుకొని ఎక్స్ట్రా భాగాన్ని మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా భాగాన్ని కూడా కత్తిరించుకోవాలి. ఈ యొక్క ఫ్రంట్ నెక్కు మనము ఈ లైనింగ్ తోటి ఇంకొక నెక్ కుట్టుకోవడం ద్వారా మనకు ఈ యొక్క నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. చూపిన విధంగా ఆ నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో డ్రా చేసిన తర్వాత 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వరకు మనము ఈ యొక్క విడ్త్ తీసుకొని దాన్ని వెలుపలి వైపు అంటే రౌండ్ షేప్లో రౌండ్ షేప్ బయట వైపు ఒకసారి ఆ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఆ విధంగా కుట్టుకున్న తర్వాత ఏదైతే ఫ్రంట్ నెక్ ఉందో దానికి ఈ యొక్క లైనింగ్తో తయారు చేసిన నెక్ను మధ్య భాగం నుండి ఒక సైడ్కు ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. తర్వాత సగభాగాన్ని కూడా కుట్టుకున్న తర్వాత దాన్ని వెనుకకు మడిచి పెద్ద కుట్టుతోటి కుట్టు పెట్టుకోవడం ద్వారా తర్వాత
కుట్టిన తర్వాత దాన్ని కుట్లు విప్పి మనం హెమ్ లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా చూపిన విధంగా డాట్స్ కూడా మనము డ్రా చేసిన ప్రకారం డాట్స్ను కూడా రెండు వైపులా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ను మనం దీనికి జాయింట్ చేద్దాం. ఈ క్రాస్ బెల్ట్ రెండవ వైపు ఏదైతే పెద్ద కుట్టు పెట్టామో ఆ యొక్క కుట్టును విప్పుకోవాలి. ఎందుకంటే ఇది మనము కింది భాగంలో కనపడకుండా మనము ఈ యొక్క క్రాస్ బెల్ట్ కుట్టు కనపడకుండా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్లు విప్పిన తర్వాత మెయిన్ క్లాత్ను ఈ యొక్క ఫ్రంట్ భాగానికి మెయిన్ క్లాత్ను మాత్రమే సగభాగాన్ని మొదట చూపిన విధంగా కుట్టు పెట్టుకోవాలి. తర్వాత రెండవ సగభాగాన్ని కూడా కుట్టుకున్న తర్వాత మనము ఇంకొకసారి కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మడచి ఈ కుట్టిన భాగము తర్వాత ఈ రెండవ భాగానికి కలిపి లైనింగ్ క్లాత్ రెండవ భాగంలో విడిగా ఉంది. ఆ లైనింగ్ క్లాత్ తర్వాత మెయిన్ క్లాత్ ఈ విధంగా ఇది కూడా సగభాగం నుండి ఈ విధంగా కుట్టుకోవడం ద్వారా మనకు క్రాస్ బెల్ట్ అనేది కుట్టు బయటికి కనపడకుండా మనకు ఫినిషింగ్ బాగా ఉంటుంది. ఈ విధంగా కుట్టిన తర్వాత లోపలి భాగాన్ని యథావిధిగా బయటికి తీసుకోవాలి. ఈ విధంగా మనకు వెనుక ముందు మనకు కుట్టు అనేది కనపడకుండా జాయిన్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ భాగంలో బ్యాక్ పార్ట్కు మనము ఒక చిన్న డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా 3 ఇంచ్ విడ్త్ తోటి
ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మడత వైపు 3 ఇంచ్ విడ్త్ తోటి చూపిన విధంగా డ్రా చేయాలి. తర్వాత హుక్స్ వేసుకోవడానికి మనకు 5 ఇంచ్ సరిపోతుంది. 5 ఇంచ్ మనం కింద వదిలిపెట్టి ఆ యొక్క రెక్టాంగిల్ షేప్ను డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైనుండి నెక్ పైనుండి 5 ఇంచ్ అంటే సగం కంటే ఎక్కువ 5 ఇంచ్. తర్వాత అక్కడ నుండి మనం 5 ఇంచ్ ఎక్కడైతే గుర్తుపెట్టామో అక్కడికి, తర్వాత ఈ యొక్క నెక్ మూల వైపుకు ఒక లైన్ చూపిన విధంగా వేసుకొని దాన్ని కత్తిరించుకోవాలి. ఈ విధంగా కత్తిరించడం ద్వారా మనకు చూపిన షేప్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క లైనింగ్ను మెయిన్ క్లాత్ పై ఉంచుకొని, తర్వాత హ్యాంగింగ్స్ అనేటివి ఆ చివరి భాగంలో హ్యాంగింగ్స్ను మనం జాయిన్ చేసుకోవాలి. దీన్ని లట్కన్ అని కూడా అంటారు. నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో మనం కుట్టు పెట్టుకొని ఈ యొక్క హ్యాంగింగ్స్ని కూడా ఆ యొక్క బోట్ నెక్ ఆ మూల భాగంలో ఈ 2 హ్యాంగింగ్స్ను మనం జాయిన్ చేసుకుని, తర్వాత మధ్య భాగాన్ని మెయిన్ క్లాత్ని మాత్రమే కత్తిరించుకోవాలి. ఈ విధంగా చిన్న ఘాట్లు పెట్టుకొని దాన్ని వెనుకకు మడిచి, ఇప్పుడు నెక్ భాగాన్ని చుట్టూ ఒకసారి కుట్టు పెట్టుకోవడం ద్వారా బ్యాక్ పార్ట్ కూడా మనకు తయారవుతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా భాగాన్ని చుట్టూ కత్తిరించుకోవాలి. ఇప్పుడు
బ్యాక్ సైడ్ మనం ఒక పట్టీ అంటే ప్లెయిన్ క్లాత్, యాక్చువల్గా మనము కుట్టిన బ్లౌజు కొద్దిగా డిజైన్ ఉంది. ఈ యొక్క డిజైన్ బ్యాక్ సైడ్ మనము ప్లెయిన్గా ఒక బెల్ట్ లాగా మనం వేసుకోవడం ద్వారా ఈ విధంగా చూపిన విధంగా బెల్ట్ లాగా మనము ఒక క్లాత్ను 5 ఇంచ్ విడ్త్, ఎందుకంటే ఉక్స్ పట్టి మనం 5 ఇంచ్ విడ్త్ కింద వదిలిపెట్టాము, అదే 5 ఇంచ్ విడ్త్లో మనం ఈ యొక్క బెల్ట్ను తయారు చేసుకొని దీన్ని దానిపై కుట్టుకోవడం ద్వారా మనకు చాలా అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా పెన్స్ సహాయంతో కదలకుండా మనం కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా 4 వైపులా మనము కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కూడా చూపిన విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ విధంగా సగభాగానికి మడిచి, ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి సగభాగానికి కత్తిరించుకోవాలి. దానికి ఎంతైతే విడుతుందో పొడవు ఉందో అంతే పొడవు, వెడల్పు ఒకటి 3 ఇంచ్, ఇంకోటి 1.5 ఇంచ్ హుక్స్ పట్టి కాజా పట్టి మనం దీనికి ఇప్పుడు తయారు చేసుకోవాలి. కింది భాగానికి మనము హుక్స్ పట్టీని కింది భాగానికి మనము జాయిన్ చేసుకోవాలి. తర్వాత కాజా పట్టీని ఈ యొక్క పై భాగానికి కుట్టు పెట్టుకోవాలి. చూపిన విధంగా మడిచి ఈ విధంగా కుట్టుకోవడం ద్వారా మనకు హుక్స్ పట్టి కాజా పట్టి రెడీ అవుతాయి.
ఇప్పుడు కింది 2 భాగాలకు బెల్ట్ను ఈ విధంగా చూపిన విధంగా బెల్ట్ను తయారు చేసి ఆ 2 భాగాలకు బెల్ట్ను కూడా కుట్టుకోవడం ద్వారా బ్యాక్ పార్ట్ ఫినిష్ అవుతుంది. బ్యాక్ పార్ట్ దాదాపుగా కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ షోల్డర్ జాయింట్స్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ ఏదైతే ఫ్రంట్ భాగంలో కుట్టామో దాన్ని కుట్లు కొద్దిగా విప్పుకొని రెండిటి షోల్డర్స్ను చూపిన విధంగా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా వెనుకకు కొద్దిగా మడిచి కుట్టుకోవడం ద్వారా ఈ యొక్క జాయింట్ అనేది చాలా బాగా వస్తుంది. రెండు షోల్డర్ జాయింట్స్ అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ ఈ యొక్క హ్యాండ్ భాగాన్ని కూడా ఈ మధ్య భాగం నుండి మనం జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ ఈ హ్యాండ్ను జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనకు నడుం భాగం ఎంత కావాలో అంత కొలత పెట్టుకోవాలి. తర్వాత చేతి లూజ్ మనం 5.5 అనుకున్నాము. ఈ 5.5 చేతి లూజ్ కూడా డ్రా చేసుకొని ఈ యొక్క చెస్ట్
మధ్య భాగంలో చెస్ట్ కూడా మనకి ఎంత కావాలనో అప్రాక్సిమేట్లీ గుర్తుపెట్టుకొని ఈ విధంగా చిన్న లైన్స్, ఇమాజినరీ లైన్స్ అనేవి వేసి దాని మీద ఒకసారి కుట్టు పెట్టుకొని మన కొలత ప్రకారం నడుము కొలత, చెస్ట్ కొలత, చేతి లూసు ఈ మూడింటిని కలుపుకోవడం ద్వారా మనకు ఈ యొక్క బోట్ నెక్ బ్లౌజ్ తయారైంది. ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత నడుము కొలత, చేతి లూజు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. Hope you like this video. So please like, share and subscribe to my channel. If any query, please mention in comment below. Thanks for choosing our videos. We will meet with a new video. Till then, goodbye. Take care. Thank you.